హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో గణపతి రూపాలండి. మొత్తం 27 రూపాలు డిఫరెంట్గా ఎంత బాగుందో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బయట ఎంట్రన్స్ ఈ విధంగా ఉందండి. 27వ వార్షికోత్సవం సందర్భంగా 27 గణపతి రూపాలు పెట్టారు. నక్షత్ర గణపతి నిలయం అనేసి బయట ఇలా పెట్టేసి లోపల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడండి. ఆ రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి కొలవాలి అనేసి ఇక్కడ బోర్డు పెట్టారండి. ద్విజ గణపతి ఫస్ట్, అశ్విని నక్షత్రం, యాచేచో అక్షరాలు ఏ వస్తాయి, ఏ మంత్రం జపించాలి, ఏ నైవేద్యం పెట్టాలి అని ఇచ్చారండి. నెక్స్ట్ సిద్ధి గణపతి, భరణి నక్షత్రం, లాలీలో ఇక నైవేద్యాలు, నక్షత్రం, మంత్రం, ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఇది పాస్ పెట్టుకొని చూడండి. అన్ని గణపతులకు నేను ఇలా వీడియో తీశానండి. మొత్తము నక్షత్రం తెలియని వాళ్ళు వాళ్ళ పేరుని బట్టి, పేరులో మొదటి అక్షరాన్ని బట్టి నక్షత్రం ఏదో కూడా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఇందులో నక్షత్రాల వర్ణన కూడా ఇచ్చారండి. ఇప్పుడు మృగశిర నక్షత్రం వస్తుంది, వర్ణన ఎలా ఉంటుందని కూడా ఇచ్చారు. నేను ఇంత డీటెయిల్డ్గా ఎక్కడైతే చూడలేదండి. ఇంతమంది గణపతులు ఉంటారని కూడా నాకు తెలియదు. మన వ్యూయర్స్కి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. మహాగణపతి పుష్యమి నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ అక్షరాలు, ఇక పుష్యమి నక్షత్రం వర్ణన, ఇలా మొత్తం అంతా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. వీడియో స్కిప్ చేయకుండా వారి నక్షత్రం వచ్చిన దగ్గర పాస్ పెట్టుకొని చూడండి. సెట్టింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అసలు ఒక గణపతికే అరేంజ్ చేసేదానికి ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఈ మొత్తం సెట్టింగ్ చేసి మళ్ళీ ఇందులో 27 గణపతులను ప్రతిష్ఠ చేశారు. మొత్తం 11 రోజులు ఉంచారండి. ఇప్పుడు 5 రోజులు 9 రోజులు అలా పెడుతున్నారు కదా. ఈ గణపతులు 11వ రోజు నిన్న సాటర్డేకి ఇంకా కరెక్ట్గా అప్పుడే తీస్తూ ఉన్నారు. ఎలాగో కరెక్ట్గా వెళ్ళాను అండి అప్పటికి. ఆ టైంకి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు గణపతుల్ని. అలంకారం చాలా బాగా చేశారండి. చూడండి, వస్త్రాలు కానీ ఎంత బాగా, మొత్తం హెయిర్ కూడా పెట్టారండి ఇక్కడ గణపతికి వెరైటీగా. అందరు గణపతులకు కూడా బాగా జుట్టు, రియల్ జుట్టులాగా పెట్టారు. స్వాతి నక్షత్రం, ఇది నా నక్షత్రమే. ఒక రౌండ్లో ఇలా ఒక 17-18 గణపతులు పెట్టారు. మళ్ళీ ఇంకొక రౌండ్ ఉందండి మధ్యలో, అక్కడ మిగతా 27 వరకు పెట్టారు గణపతులు. ఎలాగో ఆఖరి రోజు నాకు కరెక్ట్గా తెలిసిందండి అప్పటికి. సరే, ఒకసారి అంతమంది స్వామివారు ఒక చోట కొలువై ఉండడం అంటే మనం మిగతా చోట్ల అన్ని చోట్ల దర్శించలేము కదా అనేసి వెళ్ళాను అప్పటికప్పుడు. ఈవినింగ్ ఉద్దండ గణపతి, మూలా నక్షత్రం, ఆ నక్షత్రం వాళ్ళు ఆ గణపతిని పూజిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి. గణపతులందరూ ఒకటే, కానీ మన నక్షత్రానికి తగిన విధంగా పూజిస్తే ప్రతిఫలం ఉంటుంది. ఈసారి వినాయక చవితి చాలా ప్రత్యేకమండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను నేను. అలాగే ఈ గణపతులు కూడా నాకు ఈ సంవత్సరమే ఇలా నాకు కనిపించడం చాలా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ సంవత్సరం అంతా శుభమే అని అనుకుంటున్నానండి. విఘ్నాధిపతి కదా, మనం ఏ పూజ చేసినా మొదటగా పూజించేది వినాయక స్వామినే కదా. అలాంటిది వినాయక స్వామి పండుగ రోజే నాకు ఆ ఊర్లో ప్రశాంతంగా పూజ జరిగింది. ఇక ఇక్కడ కూడా ఇలా గణపతులు నిమజ్జనం రోజున ఇలా దర్శనం చేసుకోవడం నా భాగ్యమని అనుకుంటున్నాను. ఇక యోగ గణపతి 25వ స్వామి ఇలా రివర్స్లో పెట్టారండి. ఇంకొక వరుస లోపల దుర్గా గణపతి. ఆ టైం ఉందంటే తిరుపతిలో వాళ్ళకైనా ప్లేస్ చెప్పిండేదాన్నండి, వాళ్ళైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ నేను వెళ్ళాను, కొద్దిసేపటికే స్వామి వాళ్ళని వరుసగా తీస్తూ ఉన్నారు, అందుకని చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.